హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షర్మి జాస్మిన్. నెక్స్ట్ వేవ్లో ఉన్న చాలామంది స్టూడెంట్స్కి ఉన్న ప్రశ్న ఏంటి అంటే, నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిన తర్వాత కోర్సు డిస్కంటిన్యూ చేస్తే మనకి ప్లేస్మెంట్స్ వస్తాయా రావా అంటే, నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని డేస్ ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఒక 2 or 3 months గ్యాప్ తీసుకోవడము, లేదా 4 to 5, 6 months డిస్కంటిన్యూ అయిపోవడం, ఇలా చేసి మళ్ళీ తర్వాత కంటిన్యూ అయితే మనకి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారా చేయరా? సో నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యి ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల డిస్కంటిన్యూ అయిపోయి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడం వల్ల మన ప్లేస్మెంట్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడుతుందన్నమాట. సో ఎలాగంటే, మన బ్యాచ్ స్టార్ట్ అయిపోయిన ఒక 15 days 20 daysకి మన నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మన ఏ బ్యాచ్ ప్లేస్మెంట్స్ ఆ బ్యాచ్కి ఉంటాయి కాబట్టి మనం వాళ్ళు చెప్పిన టైంలో ఫినిష్ చేస్తే మనకి ప్రొవైడ్ చేసే ప్లేస్మెంట్స్ అన్నీ మనకే వస్తూ ఉంటాయి. లేదు అంటే మనతో పాటు మనకి కాంపిటీషన్గా మన తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా వస్తారు కాబట్టి సో కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. అలాగే కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల కంపెనీస్ కూడా మన రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేయవన్నమాట మ్యాక్సిమం. సో డిస్కంటిన్యూ చేయడం వల్ల ప్లేస్మెంట్స్ అయితే రాకుండా అయితే ఉండవు, ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి మనం డిస్కంటిన్యూ చేసినా కూడా. కానీ అవి షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టం అనమాట. సో ఒక 10 to 15 వస్తే అందులో ఒక 5 అవ్వడం ఎక్కువ అనమాట. సో ఇట్లా ఉంటుంది. సో నా విషయంలోనే చూసుకున్నట్లయితే నేను నెక్స్ట్ వేవ్ జాయిన్ అయిన తర్వాత మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయాను అనమాట. ఎస్క్యూఎల్ అయిపోయిన తర్వాత నేను సిస్టమ్ ఇష్యూస్ వల్ల 7 to 8 months నేను లాగిన్ అవ్వలేదు, అసలు పోర్టలే ఓపెన్ చేయలేదు, కంప్లీట్గా డిస్కంటిన్యూ అయిపోయినాను. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఇంటెన్సివ్ 2.2 ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు డేటా అనలిటిక్స్లో పవర్ బై నుంచి మళ్ళీ కంటిన్యూస్గా ఉన్నానన్నమాట. సో నాకైతే ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇన్ని మంత్స్ గ్యాప్ తర్వాత కూడా ప్లేస్మెంట్స్ వస్తూనే ఉన్నాయి, అటెండ్ అవుతూనే ఉన్నాను. కాబట్టి నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసిందే మీకు చెప్తున్నాను. డిస్కంటిన్యూ అయ్యాము అనేసి అయితే ప్లేస్మెంట్స్ ఆగిపోవు, ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. సో మనము డిస్కంటిన్యూ అయ్యామే, ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారా లేదా అనే భయం పెట్టుకోకుండా వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో నెక్స్ట్ వేవ్లో కోర్స్ డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత నాకు ఒక 3 monthsకి మళ్ళీ కాల్ వచ్చిందనమాట. నెక్స్ట్ వేవ్ నుండి ఒక మేడం కాల్ చేశారు, మీరు కోర్స్ అటెండ్ అవ్వట్లేదు, రీజన్ తెలుసుకోవచ్చా, మళ్ళీ అటెండ్ అవుతారా లేదా అని చెప్పేసి కాల్ చేసిందనమాట. సో నేను అప్పుడు చెప్పాను, సిస్టమ్ ఇష్యూ వల్ల నేను అటెండ్ అవ్వలేదు మేడం, ఇంకా 2 months టైం పడుతుంది, తర్వాత కంటిన్యూ చేస్తాను అని చెప్పాను. ఈ లోపల ఇంటెన్సివ్ 2.0ని ఇంట్రడ్యూస్ చేసేసారు. సో నాకు డిఏ కొంచెం ఐడియా ఉంది అని చెప్పేసి నేను ఈ రివిజన్ చేసే టైంకి నేను డిఏ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి అందులోకి మూవ్ అయిపోయాను అనమాట. సో డిఏ మూవ్ అయిపోయినప్పటి నుంచి నేను కంటిన్యూగా వాళ్ళు చెప్పినవి ఫాలో అవుతూ వస్తున్నాను. సో ఇప్పుడైతే ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను, నా మోక్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అని, నా మెయిన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అని. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్లేస్మెంట్స్తే నేను అటెండ్ అయినవి, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను అనమాట. సో ప్లేస్మెంట్స్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు, గ్యాప్ ఉన్నా కూడా. సో మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఇప్పుడే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో ఇటువంటి వీడియోస్ ముందుగా మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.